గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఇంధన పొదుపు అందరి బాధ్యత అనే అంశం గురించి తెలుసుకుందాం. ధనము, ఇంధనము సమాజాన్ని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రెండు శ్రమజనితాలే. అందుకే వీటిని ఎంతో జాగ్రత్తగా వాడుకోవాలి. పొదుపుగా, తెలివిగా వినియోగించుకోవాలి. మన కొరకే కాక మన భవిష్యత్ తరాల కొరకు నేడు మనం ఇంధన పొదుపును అలవాటు చేసుకోవాలని, ఇంధన పొదుపును పాటించడం పర్యావరణ హితమని, ఇది అన్ని విధాలా అత్యంత అవసరమని ఆర్థిక నిపుణులు, వాతావరణ పరిశోధకులు తెలియచేస్తున్నారు. దీనికై ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగానూ మన దేశంలోనూ ఈ విద్యుత్ ద్విచక్ర వాహనాల వినియోగం పెరుగుతోంది. మామూలు వాహనాలతో పోలిస్తే ధర ఎక్కువగా ఉన్నప్పటికీ నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల తక్కువ దూరం ప్రయాణించేవారు, పట్టణ నగర ప్రాంతాల్లో జీవించేవారు ఈ వాహనాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మంచి మైలేజ్, స్టైల్, ఇంజిన్ సామర్థ్యం ఉండటంతో ఈ వాహనాల వినియోగంపై ఆసక్తి పెరిగింది. ఏథర్ ఎనర్జీ, బజాజ్, టీవీఎస్, హీరో, ఏడీఎంఈ ఈ బైకులకు మంచి ఆదరణ ఉంది. భవిష్యత్తులో వీటి లభ్యత, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది. బ్యాటరీ ఛార్జింగ్ సర్వీస్ అందుబాటులో ఉంటే ఈ బైకుల వినియోగం మరింత పెరుగుతుంది. దీనిపై గత ఏడాది వరకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ రాయితీని ప్రకటించింది. ఈ మధ్య కాస్త తగ్గించింది. ఈ సైకిళ్లు కూడా మార్కెట్లో ఉన్నాయి. దగ్గర ప్రయాణాలకు ఇవి చాలా అనువుగా ఉంటున్నాయి. తక్కువ దూరాలకు బైకులు వాడకుండా నడిచి వెళ్ళటం కూడా మంచిదే. అత్యవసరం కానప్పుడు సొంత కార్లు, బైకులు వాడటం కన్నా ప్రజా రవాణాను ఉపయోగించటం మేలు. ఇప్పుడు గ్యాస్ను, విద్యుత్ను పొదుపు చేసే గృహోపకరణాలు చాలా అందుబాటులోకి వచ్చాయి. బిఎల్డిసి ఫ్యాన్లు, ఇండక్షన్ కుకింగ్ స్టవ్లు ఆకట్టుకుంటున్నాయి. ఇండక్షన్ స్టవ్ ద్వారా సాంప్రదాయ వంట పద్ధతులకు మించి సుమారు 25 నుంచి 30% ఇంధనం ఆదా అవుతుంది. తక్కువ ఖర్చుతో వంటను పూర్తి చేయవచ్చు. ఈ స్టవ్లు పర్యావరణ హితం కూడా. ఈ స్టవ్లు అనేక రూపాలలో నేడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఫ్యాన్లు, లైట్లు. తక్కువ విద్యుత్ను ఉపయోగించే ఫ్యాన్లు నేడు మార్కెట్లో ఉన్నాయి. విద్యుత్ బిల్లు కూడా తక్కువగా వస్తుంది. 35% విద్యుత్ ఆదా అవుతుంది. గతంలో ఎల్ఈడి బల్బులు వాడే చోట్ల ఎల్సిడి బల్బుల వినియోగంతో నేడు విద్యుత్ ఆదా అవుతోంది. అధునాతన ఎలక్ట్రిక్ స్టవ్లు, బల్బులతో కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఎల్ఈడి బల్బులు, లైట్ ఎమిటింగ్ డయోడ్ బల్బులు తెల్లని కాంతిని ప్రకాశింపచేయడంతో పాటు విద్యుత్ను ఆదా చేస్తాయి. విద్యుత్ బిల్లును తగ్గించుకునేందుకు తోడ్పడతాయి. ఎల్ఈడి బల్బులు దీర్ఘకాలంగా పనిచేస్తాయి. అతి తక్కువ వేడిని విడుదల చేస్తాయి. ఇళ్లలో ఉపయోగించడం ద్వారా 95% విద్యుత్ను ఆదా చేయవచ్చు. గృహాలు, వాణిజ్య అవసరాలకు సాధారణ విద్యుత్ ఉపకరణాలను వినియోగించడం వల్ల విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. వాటి స్థానంలో ఈ అధునాత పరికరాలను వినియోగిస్తే 15% విద్యుత్ను ఆదా చేసుకోవచ్చు. ఇథనాల్ పర్యావరణ హితంగా, కాలుష్య రహితంగా ఉపయోగపడుతోంది. నేడు పలు దేశాలు దీనిని ప్రత్యామ్నాయ ఇంధనంగా వినియోగిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇథనాల్ ఉత్తమ మార్గం. ఇథనాల్ గ్యాసోసిలిస్ మిశ్రమం పర్యావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాన్ని తగ్గిస్తుంది. ఇది ఫ్యూయల్స్తో పోలిస్తే శుభ్రంగా మండుతుంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగంతో ప్రమాదకరమైన గ్రీన్ హౌస్ వాయువులు, ఉద్గారాల కారణంగా గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ఇథనాల్ వినియోగం వల్ల పర్యావరణ కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. సౌర విద్యుత్. గృహాలు, ఆఫీసులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకుని విద్యుత్ను ఉత్పత్తి చేస్తే కర్బన ఉద్గారాల బెడద తగ్గి పర్యావరణానికి మేలు కలుగుతుంది. ఈ పథకానికి ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తోంది.
ప్రారంభంలో ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడితే ఇళ్లకు, మోటార్లకు సౌర విద్యుత్ను సులభంగా, ఉచితంగా పొందవచ్చు. మన భూగోళం ఆరోగ్యంగా ఉండటానికి, మనపై ఆర్థిక భారం తగ్గడానికి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు దృష్టి సారించాలి. ఒక్కో కుటుంబం 1 నెలకు 1 యూనిట్ విద్యుత్ను, 1 లీటర్ పెట్రోల్ను పొదుపు చేస్తే దేశంలో కొన్ని కోట్ల ఖర్చు మిగులుతుంది. భూగోళం ఆరోగ్యం చెడిపోకుండా కాపాడబడుతుంది. ఈరోజు మనం ఇంధన పొదుపు అందరి బాధ్యత ఎందుకో, దాన్ని ఎలా నెరవేర్చాలో తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.